పుస్తకం అమ్మ వంటిది, చదివితే కమ్మగుంటది. పుస్తకం అమ్మ వంటిది, చదివితే కమ్మగుంటది. ప్రతి మాట ప్రతి పుట నోటికి కూడవుతుంది, మెదడుకు పదును పెడతది, మెదడుకు పదును పెడతది. పుస్తకం అమ్మ వంటిది, చదివితే కమ్మగుంటది. ప్రతి మాట ప్రతి పుట నోటికి కూడవుతుంది, మెదడుకు పదును పెడతది, మెదడుకు పదును పెడతది. నేటి మనుషులంతా నాటి కోతి సంతతని, తరాలు సెమటోడ్చి అవతారం మార్చిరంటది, శాస్త్రాలు నేర్చిరంటది. పుస్తకం అమ్మ వంటిది, చదివితే కమ్మగుంటది. ప్రతి మాట ప్రతి పుట నోటికి కూడవుతుంది, మెదడుకు పదును పెడతది, మెదడుకు పదును పెడతది. రాత్రి దయ్యం రాదు, రాయి దైవం కాదు. మూఢముచ్చు ఆచారాలు విడవమంటది, వివరం చూపెడతది. పుస్తకం అమ్మ వంటిది, చదివితే కమ్మగుంటది. ప్రతి మాట ప్రతి పుట నోటికి కూడవుతుంది, మెదడుకు పదును పెడతది, మెదడుకు పదును పెడతది. తిత్తులా కొలిమి తీసి విద్యుత్తును రగిలించి, విమానాలు ఎగరేస్తే విశ్వమంత తిరుగునంటది. తంత్రి వార్త మోయునంటది. పుస్తకం అమ్మ వంటిది, చదివితే కమ్మగుంటది. ప్రతి మాట ప్రతి పుట నోటికి కూడవుతుంది, మెదడుకు పదును పెడతది, మెదడుకు పదును పెడతది. పల్లె తొలిదని పట్నం మలిదని, నిజమన్నదే నిలుచునని, నీతికి జయమగునని. మనిషి కథలు చెప్పుతది, మహాత్ములను చేస్తది. పుస్తకం అమ్మ వంటిది, చదివితే కమ్మగుంటది. ప్రతి మాట ప్రతి పుట నోటికి కూడవుతుంది, మెదడుకు పదును పెడతది, మెదడుకు పదును పెడతది. పుస్తకం అమ్మ వంటిది, చదివితే కమ్మగుంటది. ఈ మీటింగ్కి అతిథిగా నన్ను తను పిలవాలనుకున్నప్పుడు ఆమోదించి ఆహ్వానం పలికిన ఈ పాఠశాల సోదర ఉపాధ్యాయులు, పాఠశాల కమిటీ అధ్యక్షులు, అట్లాగే ఇక్కడికి వచ్చిన పేరెంట్స్, పాత్రికేయ మిత్రులు, ఎండాకాలం కాబట్టి ఈ చెట్టు ఈ పాఠశాల పిల్లలకు చదువు మాత్రమే చెప్పదు, పాంతులకు నీడ కూడా ఇస్తుంది. పాంతులు అంటే బాటసారులు, పాంతులకు నీడ కూడా ఇస్తుంది అని చెప్పి అక్కడక్కడ చెట్ల కింద సేదీరిన వలిగొండ పరిసర ప్రాంత మిత్రులకు అందరికీ పేరున నేను ఈ పాఠశాల 9వ తరగతి విద్యార్థులు 10వ తరగతి పూర్తి చేసుకొని ఎల్లుండి నుంచి పరీక్షలు రాయడానికి వెళ్తున్న తమ అక్కలకు అన్నలకు 10వ తరగతి అక్కలకు అన్నలకు ఇస్తున్న
ఈ వీడ్కోలు సమావేశ శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. పిల్లలు, నిజంగానే భాస్కర్ అన్న చెప్పినట్టు నా జీవితం మీ జీవితం లాంటి కాస్తో కూస్తో సంపన్నమైన జీవితం కాదు. సరిగ్గా 41 సంవత్సరాల క్రితం నేను 10వ తరగతి పాస్ అయినాను. అప్పుడు నేను చాలా ముడి మనిషిలా ఉండేవాడిని. ఇప్పుడు కూడా ముడి మనిషిలే. భాష కానీ వ్యక్తీకరణ కానీ నాకు అంత బాగా తెలిసింది కాదు. కానీ నేను సాంస్కృతిక కార్యక్రమాలు సభ అనంతరం ఉంటాయనుకున్నాను. గంగాభవాని కుట్ర చేసి మధ్య ఉదకం సమర్పయామి అని అయ్యగారు అన్నట్టు ఒకరిని మాట్లాడించి ఒకరిని కూర్చోబెట్టి ఒకరితో ఆడిస్తున్నది. అవి నాకు చాలా ఆనందం కలిగింది. కారణం ఏంటంటే, నేను 8వ తరగతిలో భూస్వామి నాటకం అనే నాటకం నేను వేయకపోతే కవిని అయ్యేవాడిని కాదు, ఉపాధ్యాయుని అయ్యేవాడిని కాదు, ఇవాళ ఉన్న స్థానం ప్రొఫెసర్ని కూడా అయ్యేవాడిని కాదు. రంగస్థలం చాలా గొప్పది. సార్ హెడ్ మాస్టర్ గారు వచ్చే సంవత్సరం నుంచి డిఓ గారు పర్మిషన్ తీసుకొని డ్యాన్స్ కోర్సు కూడా అనుమతిద్దాం అనుకున్నారు. రోజులు అట్లా ఉన్నాయి. కన్వెన్షనల్ మెథడాలజీ, కన్వెన్షనల్ కోర్సెస్ నుంచి ఒక రీవ్యాంప్డ్, రీస్ట్రక్చర్డ్ కోర్స్ వస్తున్న సందర్భంలో బట మనం కూడా తప్పకుండా విద్యార్థులకు ఏది ఆసక్తిదాయకమో, ఏది ఇష్టమో ఆసక్తే కాదు, విద్యార్థుల భవిష్యత్తును రేపు పొద్దున ఏది గొప్పగా ముందుకు తీసుకెళ్తుందో ఆ విషయాలను కూడా ఇవాళ పేరెంట్స్ ఆలోచిస్తున్నారు, ప్రభుత్వాలంతా ఇంతో ఆలోచిస్తున్నాయి. నిజంగా పిల్లల్ని భూమికగా చేసుకొని, పిల్లల్ని వేదికగా చేసుకొని ఉన్న మనం కూడా ఆలోచిస్తున్నాం. నేనైతే ఓటేస్తా. ఎడ్యుకేషన్లో ఉన్న వాళ్ళందరూ ఎంటర్టైన్ కూడా చేయగలరు. పిల్లలు, చిరంజీవి తెర మీద ఎంటర్టైన్ చేయడం కానీ ఆయన పాఠం చెప్పలేడు. పుష్ప తెర మీద ఎంటర్టైన్ చేయగలని ఆయన పాఠం చెప్పలేడు. కానీ పాఠశాలలో ఉన్న అధ్యాపకుడు పాడగలడు, పాఠం చెప్పగలడు, ఆడగలడు, పాఠం చెప్పగలడు. సో నేనేం చెప్తున్నానంటే, ఎడ్యుకేషన్, ఎంటర్టైన్మెంట్ ఇవాళ ఈ రెండిటి బ్యాలెన్స్ చేసుకోవాల్సిన అవసరం ఉంది. కొంచెం నాది బొంగురు గొంతు. చిన్నప్పుడు పాల కోసం ఏడ్చి, అన్నం కోసం ఏడ్చి, ఒంటరితనంలో ఏడ్చి గొంతు అట్లా అయిపోయింది. అమ్మ కూలికి వెళ్ళి 15 కిలోమీటర్లు 20 కిలోమీటర్లు మిరపకాయ ఎరడానికి వెళ్ళి, కలుపుకు వెళ్ళి, నాటుకు వెళ్ళి పాలు ఇవ్వడానికి రానప్పుడు బిడ్డ ఏం చేస్తాడు? ఏడుస్తాడు. కాళ్ళకు చెప్పులు లేకుండా ఒంటి మీద చిరిగిన బనియంతో మీరిప్పుడు ఆడిన ఎర్ర రుమాలతో గొర్రెల వెంట తిరుగుతున్నప్పుడు, అవి నిలబడనప్పుడు, అవి మాట విననప్పుడు, అవి ఇబ్బంది పడుతున్నప్పుడు ఇంకా మాట్లాడితే, నిలబడినప్పుడు, మాట విననప్పుడు కంటే అవి సరిగ్గా మేయనప్పుడు బాగా ఏడ్చేవాడిని నేను. ఎందుకంటే నేను గొర్రెల కాపరి కుటుంబం నుంచి వచ్చాను. నౌ ఐ రెడీ టు గ్రేజ్ షీప్. ఇవాళ కూడా నేను గొర్రెలు కాయడానికి సిద్ధంగా ఉన్నాను. భూమి ఎన్ని రంగుల్లో ఉంటుందో, చెట్లు ఎంత ఎత్తుగా ఉంటాయో, ఏ చెట్టు ఎంత అందమైన గాలి వీస్తుందో, ఏ చెట్టు ఎంత గొప్ప ఫలాన్ని పుష్పాన్ని ఇస్తుందో నేను తెలుసుకోవడానికి, నేను వాటిని కవిత్వంలో రాయడానికి నాకు నా గొర్రెలు చాలా ముఖ్యం. అందుకే ఇక్కడ ఉన్న పెద్దలందరికీ చెప్తున్నాను, మై ఫస్ట్ యాంథాలజీ నేమ్ ఈజ్
నేను గొర్రెల్ని కాస్తుంటాను. నా మొదటి పుస్తకం నేను గొర్రెల్ని కాస్తుంటాను. ఆ పుస్తకం ఇవాళ మీరందరూ మా భాస్కర్ అన్న నా మిత్రుడు అని గర్వించేట్టు నేను గొర్రెల్ని కాస్తుంటాను కవితా సంపుటి ఇవాళ ఈ దేశంలో అన్ని యూనివర్సిటీల్లో పీజీ తెలుగులో సిలబస్లో ఉంది. నేను గొర్రెల్ని కాస్తుంటాను అని కవిత మొదలవుతుంది. అది ఇంగ్లీష్లోకి, హిందీలోకి, భారతదేశంలోని దాదాపు 10-15 భాషల్లోకి ఆ కవిత ట్రాన్స్లేట్ అయింది. బహుశా గొర్రెల వెంట మొహమ్మద్ ప్రవక్త తిరిగాడు, గొర్రెల వెంట క్రీస్తు తిరిగాడు, కృష్ణుడు గోవుల వెంట తిరిగాడు. కానీ వాళ్ళు దేవుళ్ళు అయ్యారు. కానీ వాళ్ళ అదే గొర్రెల వెంట, అదే బర్రెల వెంట, అదే లైఫ్ స్టాక్ వెంట తిరుగుతున్న వాళ్ళు దేవుళ్ళుగా తిరిగిన వాళ్ళు దేవుళ్ళు అయ్యారు. వాటిని ఇంకా కాస్తున్న వాళ్ళు మనం కొంచెం అవతలకి వెళ్తే ఈ పరిసరాల్లో చాలామంది కనిపిస్తుంటారు. ఆ కవిత 10-14 భాషల్లోకి అనువాదమైంది. ఇంకొక మాట కూడా, నేనేం సీరియస్గా మాట్లాడను, చూడడానికి మీకు సీరియస్ అనిపించినట్టు. నాకు 3,50,000 మంది డైరెక్ట్ ఇండైరెక్ట్ స్టూడెంట్స్ ఉన్నారు. నేను చరణ్ని ఎందుకు లేపానంటే, ఈ పాఠశాల కోసం నేను వచ్చింది జిలాని సార్ చెప్పినట్టు, హెడ్ మాస్టర్ గారు చెప్పినట్టు, మీరంతా ఊహిస్తున్నట్టు నాకు పరిచయం ఉండి ఇవాళే పరిచయమైన మా చెల్లెళ్ళు, ఈ టీచర్లు, సోదరులు, ఉపాధ్యాయులు అనుకుంటున్నట్టు వాళ్ళు ఇవ్వలేని ఒక సందేశాన్ని ఇవ్వడానికో, వాళ్ళు చెప్పలేని ఒక మాట చెప్పడానికో నేను రావట్లేదు. వై? బికాస్ అంటే పిల్లల గురించి ఎవరికి బాగా తెలుస్తుంది అంటే పిల్లల మధ్య ఉండేవాళ్ళకే తెలుస్తుంది. నేను మీ మధ్య లేను, అంటే మీ మధ్య అంటే స్కూల్లో లేను. నేను పీజీ కాలేజీలో ఉన్నాను కొంతకాలం, ఇప్పుడు డిగ్రీ కాలేజ్ ప్రిన్సిపల్గా ఉన్నాను. నా దగ్గర 7 మంది పిహెచ్డి చేస్తున్నారు, 2 అవార్డు కూడా అయింది. అంటే నేను ఉండే పిల్లలు, నాతో మాట్లాడే విద్యార్థులు, ఆ కంటెంట్, దాని టెంపో, దాన్ని ఎక్స్ప్లోర్ వేరు, కానీ మీరు వేరు. నాకేమనిపిస్తుందంటే, నేను కూడా 1987లో నకరేకల్లోని మా మిత్రులు సైదారెడ్డి గారు, నకరేకల్ అనగానే ఆయన నా పక్క నుంచి లేవట్లే, నేను కూడా ఆయన పక్కనే కూర్చున్నాను. నకరేకల్ వివిఎం స్కూల్లో 87లో నేను ఎలిమెంటరీ స్కూల్లో, ఎయిడెడ్ స్కూల్లో టీచర్గా చేరాను. చిన్న పిల్లలు ఏం ఆలోచిస్తారు, 5 ఏళ్లలో పిల్లలు ఎట్లా ఉంటారు, 10th క్లాస్లో పిల్లలు ఎట్లా ఉంటారు, ఆ పైన పోస్ట్ మెట్రిక్ స్టూడెంట్స్ ఎట్లా ఉంటారు అనే విషయం నాకు బాగా తెలిసింది. ఈ మధ్య నేను దేశంలో 5 రాష్ట్రాల్లో సుమారు 980-90 పాఠశాలలకు ఇన్స్టిట్యూషన్ తిరుగుతున్నప్పుడు ఇంకా బాగా అర్థమైంది. అందుకని చరణ్కి మీరందరూ ఒకసారి చప్పట్లు కొట్టండి. అంటే మీరు నేను అనుకున్నాను, ఒక్క ప్రదర్శన అన్న ఈ స్కూల్ ఎలివేషన్ గురించి, ఒక్క ప్రదర్శన అన్న ఇక్కడున్న టీచర్ల వ్యక్తిత్వం గురించి ఉంటుందేమో అనుకున్నాను. సో లేకపోవడం పెద్ద బాధ ఏం లేదు. కానీ మీరు ఇన్ని డ్యాన్సులు వేసినా, నిజంగా చెప్పాలంటే మీరు డ్యాన్సులు వేసి మా వయసు తగ్గించారు. మాకు ఆకలిస్తుంది కానీ అయ్యో మా నాడికి ఇయని లేకపోయానే, ఇట్లా చెప్పిన వాళ్ళు లేకపోయానే. అసలు టీచర్కి స్టూడెంట్కి మధ్య ఆ రోజుల్లో మాకు చాలా గ్యాప్ ఉండేది. ఒకసారి మీరు ఈరోజు ఈ ప్రోగ్రాం నిర్వహించి ఇక్కడ ఉన్న వాళ్ళందరి వయస్సు తగ్గించారు, వయస్సు తగ్గించి ఆయుష్ పెంచారు. మీరు అనుకోవచ్చు, ఈ పిల్లలు ఉన్నారు, సార్ ఏం మాట్లాడుతున్నాడు, మనకేమైనా అర్థమవుతుందా అని. ఖచ్చితంగా అర్థమవుతుంది. ఎన్ని ప్రదర్శనలు ఇచ్చినా మీరు ఒక ఎత్తు. ఇవాళ ఊర చరణ్ రాసిన, జస్ట్ ఆయన 8th క్లాస్ సార్, ఆయన 9th. ఎవరో మాట్లాడారు ఇప్పుడు,
మై నేమ్ ఈజ్ సో అండ్ సో, ఐఎమ్ 10th క్లాస్ స్టాండర్డ్ అని. నిజానికి స్టాండర్డ్ అని ఇక్కడ నిలబడి చెప్పుకుంటాం, కానీ ఇవాళ విద్యలో స్టాండర్డ్స్ లేవు, ఎడ్యుకేషన్లో స్టాండర్డ్స్ లేవు. మా తరం కంటే, మా తర్వాత తరం కంటే, మా తర్వాత ఇంకో తరం కంటే మీరు ఇప్పుడు 4వ తరం, మీకు సరిగ్గా రాయడం రాదు, సరిగ్గా చదవడం రాదు, సరిగ్గా మాట్లాడడం రాదు, సరిగ్గా ఏం చేయడం రాదు. LSRW ఈ లిజనింగ్, స్పీకింగ్, రీడింగ్, రైటింగ్లో మీరు డ్యాన్స్ చేసి ఉండవచ్చు. దీన్ని సిటీ కేబుల్లో ప్రచారం చేస్తే పేరెంట్స్ బాగా అందించుతారు, మా అమ్మాయి అని. డ్యాన్స్లో ఉన్నంత ఈజ్ లేదా పర్ఫార్మెన్స్లో ఉన్నంత ఈజ్ అకాడమిక్స్లో క్లాస్ రూమ్ మధ్యలో సార్ మ్యాథ్స్ చెప్తున్నప్పుడు, సార్ సైన్స్ చెప్తున్నప్పుడు, సార్ ఇంగ్లీష్ గ్రామర్ చెప్తున్నప్పుడు, తెలుగు సార్ పద్యం చెప్తున్నప్పుడు, హిందీ సార్ దోహే చెప్తున్నప్పుడు, సోషల్ స్టడీస్ సార్ భూగోళాన్ని తెచ్చి మీ అరచేతుల్లో ఆ టేబుల్ మీద పెట్టినప్పుడు మీకు ఎందుకు ఉండట్లేదు అని నేను ప్రశ్నించడానికి వచ్చాను. ఎందుకంటే డిగ్రీ విద్యార్థులకి, పీజీ విద్యార్థులకి ఇప్పుడు 8th క్లాస్ 9th క్లాస్ విషయాల్లో కూడా అవగాహన లేదు. వచ్చేస్తున్నారు పైకి, ఊరకనే వచ్చేస్తున్నారు. మేము అట్లా రాలే. చాలా మెజర్ ఉండేది, చాలా కఠినమైన పరీక్షలు ఉండేవి. అంటే మాలాగా కఠినంగా ఉండమని కాదు, నేను ఒకసారి గుర్తు చేస్తున్నాను మీకు. మీరెంత డ్యాన్స్ చేసినా, మీరెంత ఈజీగా ఈ కల్చరల్ పర్ఫార్మెన్స్ చేసినా, మీరు రేపొద్దున పరీక్షలో సార్ ఆశిస్తున్నట్టు ఈ ఈ ఈ ఈ స్కూల్లో ఉన్నటువంటి 10th క్లాస్ స్టూడెంట్స్, దోస్ హు ఆర్ గోయింగ్ టు రైట్ డే ఆఫ్టర్ టుమారో ఆన్వర్డ్స్ SSC ఎగ్జామ్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ వీటిని ఇక్కడి వరకే, వీటిని చూసి అక్కడ మార్కులు వేయరు. అమ్మ అర్థమవుతున్నా? నేను మీకు అర్థమవుతున్నా? మిమ్మల్ని దూషించట్లే, జస్ట్ చెక్ చేసుకోమని చెప్తున్నా. మీరు ఆన్సర్ స్టిక్ మీద చేయాల్సింది జవాబే. అది ఎంత మేరకు మీరు గుర్తున్నది, ఎంత మేరకు జ్ఞాపకం చేశారు, ఎంత మేరకు మీరు ఎగ్జామినేషన్ వాళ్ళకి పోయిన తర్వాత గుర్తొస్తుంది, ఎంత గుర్తొస్తే ఎంత బాగా ఎంత బ్యూటిఫుల్గా దాన్ని ప్రజెంట్ చేస్తారనేది దాన్ని బట్టి ఇవాళ హెడ్మాస్టర్ గారు ఆశిస్తున్నటువంటి 100% ఫలితాలు లేదా అందరికీ 9 పాయింట్ అబౌవ్ CGPA ఆధారపడి ఉంటుంది. సో మళ్ళీ నేను చరణ్ కోసం, అంటే నేను ఎందుకోసం వచ్చానంటే, నేను వచ్చిన దానికోసం చరణ్ నాకు దొరికాడు. పెద్దగా ఇదేం ఇన్ఫోసిస్ క్యాంపస్ కాదు. నేను హుబ్లీ ఇన్ఫోసిస్ క్యాంపస్కి వెళ్ళా, పూణే ఆర్మీ స్కూల్కి వెళ్ళా, బీదర్ ఫోర్ట్లో ఉన్న స్కూల్కి వెళ్ళా. పెద్దగా ఉన్నంతలో అద్భుతంగా స్కూల్ ఉంది, కానీ పెద్దగా మళ్ళీ ఇసుక అంతే ఉంది. అంటే కేవలం ఇట్లా అడుగు పెట్టగానే కాలికి మట్టి అంటే కొద్దిగా హక్కును చేర్చుకునే అధ్యాపకులు, కొద్దిగా ఏం చదివేవరా అనే అధ్యాపకులు, టీచర్లు, గుర్తుందా అనే అధ్యాపకులు, అర్థమైందా అనే అధ్యాపకులు ఉన్నందుకే మేమందరం జీతాలు తీసుకుని పనిచేస్తున్నాం. వీఆర్ నాట్ గివింగ్ సర్వీసెస్ ఎట్ ఫ్రీ. నేను మళ్ళీ చెప్తున్నాను, ఈ దేశంలో చాలామంది మాకంటే ఏ నయా పైసా తీసుకోకుండా ఈ దేశం బాగుండాలని, సమాజం బాగుండాలని, ఈ భూగోళం బాగుండాలని చాలామంది పనిచేస్తున్నారు. కానీ మేము జీతం తీసుకునే పనిచేస్తున్నాం. అయినప్పటికీ కొద్దిగా మిమ్మల్ని పట్టించుకున్నందుకే, కొద్దిగా మిమ్మల్ని హక్కులో చేర్చుకున్నందుకే, కొద్దిగా మిమ్మల్ని మీ తలపైన చేయి వేసి నిమిరినందుకే, భాగ్యలక్ష్మి అమ్మ సురేష్ ఎరా అన్నందుకే, ఎంత గొప్ప మీ అందరి తరపున చరణ్ ఎంత గొప్ప కవిత రాశాడు. ఆ కవిత అంతా నేను చదవను, దాన్ని పాడాడు ఆయన. నేను చాలా ఫీల్ అవుతున్నా అంటే బ్యాడ్గా కాదు. ఒల్లిగొండ ప్రభుత్వ జిల్లా పరిషత్ పాఠశాలలో టీచర్ని, అంటే మొత్తం ఉపాధ్యాయుల్ని, మొత్తం హెడ్ మాస్టర్ని కలిపి జస్ట్ ఒక
2 లైన్స్లో, ఇంకా మాట్లాడితే సింగిల్ ఒక చిన్న కప్లెట్లో అద్భుతంగా చెప్పే ఒక యువకవి ఇప్పుడు ఈ పాఠశాలలో ఉన్నాడని నాకు అర్థమైంది. మీరు విన్నారో లేదో ఆ పాట అంతా. ఇప్పుడు నేను ఈ 3.5 గంటల్లో గంగాభవన్ ఏం మాట్లాడింది, మా స్వామి ఏం మాట్లాడింది, హెడ్ మాస్టర్ ఏం మాట్లాడింది, టీచర్లంతా ఏం మాట్లాడింది, నాకు టైం ఇస్తే నేను తోసిపోకుండా చెప్తా. కారణం ఏంటంటే నాకు బాగా వినడం అలవాటు. పిల్లలు, మనకు 3 రకాల మెమరీ ఉంటుంది. ఎక్కడుంటుంది మెమరీ? ప్లీజ్ టెల్ మీ. ఎక్కడుంటుంది? మోచేతిలో ఉండదు, అరచేతిలో ఉండదు, మోకాల్లో ఉండదు, అరికాల్లో ఉండదు, పొట్టలో ఉండదు, ఇక్కడ ఉంటుంది. ఆ మెమరీలో 3 కంపార్ట్మెంట్స్ ఉంటాయి. నేనేం కల్పించి చెప్పట్లే. ఎడ్వర్డ్ బోనో అని ఒక దుర్మార్గుడు ఉన్నాడు. దుర్మార్గుడు అంటే మంచోడే. ఇవాళ దుర్మార్గులు మంచోళ్ళు అయిపోయారు, మంచోళ్ళు దుర్మార్గులు అయిపోయారు కనుక ఇప్పుడు మంచోళ్ళనే దుర్మార్గులు అనాలి మనం. ఎందుకంటే నేను రాజమండ్రిలో చదువుకున్నాను. మా ప్రొఫెసర్ ఒక ఆయన బాగా పాఠం చెప్తే, దుర్మార్గుడు అండి బాగా చెప్తాడు అన్నాడు. అంటే బాగా చెప్పాడు దుర్మార్గుడు. అంటే ఎడ్వర్డ్ బోన్ అనే దుర్మార్గుడు మైండ్ మీద 40 పుస్తకాలు రాశాడు. బహుశా రోజు పాఠం ఎట్లా చెప్పాలా, పిల్లలకి, తరం మారుతున్న పిల్లలకి, అంతరాలు ఏర్పడుతున్న పిల్లలకి, ఏ జనరేషన్ అంటే ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ముందుకు వచ్చి మనం ఆలోచించకముందే, మనకంటే ముందు మన సెల్ ఫోన్ ఆలోచిస్తుంది. బహుశా ఇప్పుడు మీ దగ్గర సెల్ ఫోన్స్ లేవు. సాయంత్రం వెళ్ళిపోయిన తర్వాత ఫంక్షన్ ఈజ్ ఓవర్, ఫంక్షన్ ఈజ్ ఓవర్, టుమారో ఐఎమ్ అటెండింగ్ ఎగ్జామినేషన్, ఐఎమ్ అండర్ స్ట్రెస్, హౌ టు ఓవర్కమ్ స్ట్రెస్ అని మీరు మీ ఫోన్లో కొట్టండి, మీకు చక్కటి సలహాది ఇస్తుంది. ఒకప్పుడు సలహాలు ఇవ్వడానికి నేను మా సార్ల దగ్గరికి పోయేవాడిని, మా ఊళ్ళో పెద్దోళ్ళ దగ్గరికి పోయేవాడిని, ఎవ్వరు లేకపోతే మా అమ్మ దగ్గర పోయేవాడిని, మా నాయన దగ్గర పోయేవాడిని, అలా దొరకపోతే చచ్చిపోవడానికి సిద్ధంగా ఉన్న మా నాయనమ్మ దగ్గర పోయేవాడిని. పిల్లలు, ఇవాళ మనుషులు ఎవరు తీరిక లేకుండా ఉన్నారు, ఉన్న వాళ్ళకి సలహాలు ఇచ్చే శక్తి సామర్థ్యాలు కూడా లేవు. కారణం ఏంటంటే గాలిపోరలు, చెత్త పోరలు, పని పాట లేదు, ఎప్పుడు ఫోన్ ముందు తీసుకొని ఒత్తుకుంటూ కూర్చుంటారు. గిల్లకాయ ఇచ్చేదని చాలా పెద్ద కోపం ఉంది పెద్దల సమాజానికి. వాళ్ళకి తప్పు లేదు, తప్పంత ఎవరిది? మనదే. మా కొలీగ్ ఒక లెక్చరర్ ఉన్నారు మహబూబ్నగర్లో. ఓ రోజు నాకు ఫోన్ చేసింది, అన్నయ్య మీరు ఈ మధ్య రాసిన ఒక వ్యాసాన్ని చదివాను, స్క్రీన్ టైం మీద మీరు వ్యాసం రాసినారు. అంటే మొబైల్ ఫోన్ చూస్తూ ఆ స్క్రీన్ మీద ఉంటూ రకరకాలుగా మనం చూస్తూ 8 గంటలు, 9 గంటలు, 10 గంటలు, 11 గంటలు గడుపుతున్నాం. ఆమె లెక్చరర్, అతను పెద్ద ఉద్యోగి. వాళ్ళ అమ్మాయిని కనిపెట్టింది. నేను చూసిన సండే రోజు మా పాప ఇవాళ 17.5 గంటలు ఆన్ స్క్రీన్ ఉంది అని చెప్పింది. ఏం చేసింది ఆన్ స్క్రీన్లో? మా ఊళ్ళో మా తమ్ముడు నాడు సైదులాడు, గొర్రెలు కాస్తాడు. మనకు చిన్న కూతురు ఉంది మల్లిక. నేను పోగానే పెద్దాడి ఎప్పుడు వచ్చినావు అంటాను, నాకు ఫోన్ అంటారు, ఇచ్చేస్తా. ఏగానే పాస్వర్డ్ చెప్పంటారు. చెప్పగానే రప్పున గూగుల్ ఓపెన్ చేసి కొమరెల్లి మల్లన్న పాటలు అని కొడుతుంది. కొమరెల్లి మల్లన్న పాటలు కొట్టగానే కొమరెల్లి మల్లన్న పాటలు వచ్చేస్తాయి. అమ్మని అమ్మ పోరి కదని గింత లేవు, జస్ట్ 3.5-4 years 4 years అమ్మాయి ఆన్ స్క్రీన్లో. పాపం మీలాంటి తెలివితేటలు లేవు కనుక ఆమె కొమరెల్లి మల్లన్న పాటలే ఉంటుంది. మీరేం చేస్తారు? మీకు 14.5 సంవత్సరాలు కదా, రేపు 15 అవుతాయి కదా, ఇంటర్మీడియట్కి వస్తే 17 అవుతాయి కదా, డిగ్రీ వస్తే 20 అవుతావు కదా, పీజీకి రాగానే 22 అవుతాయి కదా, సార్ల వాళ్ళ రాగానే బీఈడి ఎంఈడి చేస్తే ఇంకో 24-25 అవుతాయి కదా. అప్పుడు మనం ఆన్ స్క్రీన్ ఏం చేస్తామనేది
కూడా ఒకసారి మీరు చాలా జాగ్రత్తగా చెక్ చేసుకోండి. ఇప్పుడు నేను మళ్ళీ చరణ్ దగ్గరికి వస్తా. చరణ్ గురించి ఇక్కడికి వచ్చినందుకు అంటే నేను ఏ స్కూల్కి వెళ్ళినా, ఆదివాసీ ప్రాంతం వెళ్ళినా, అరకులో వెళ్ళినా పిల్లల్ని కలవడం, టీచర్లను కలవడం. ఆ మధ్య లాస్ట్ ఇయర్ ఇదే టైంలో మహారాష్ట్ర దౌలతాబాద్ దేవగిరికి వెళ్ళాను. దేవగిరిలో పిల్లలు టూర్కి వచ్చారు, వాళ్ళతో మాట్లాడాను. పిల్లల్ని కలిసినప్పుడు, స్కూల్ టీచర్ని కలిసినప్పుడు, వాళ్ళని విన్నప్పుడు నేను 37 ఏళ్ళుగా బాధ్యతగా బోధన రంగంలో ఉన్న ఒక వ్యక్తిగా నేను పత్రికల వ్యాసాలు రాస్తున్నాను. జలాని సార్ రెగ్యులర్గా ఫాలో అవుతారు, మిత్రులు కూడా ఎవరైనా ఫాలో అయితే ఫాలో అవుతుండొచ్చు. వెలిగొండ పాఠశాల మీద నేను ఒక వ్యాసం బాకీ ఉన్నాను. కారణం ఏంటంటే హెడ్ మాస్టర్ దుర్మార్గుడే. ఎందుకు దుర్మార్గుడు? ఎవరు రాకముందు వస్తాడు, అందరి తర్వాత వెళ్తాడు. కొంచెం తేడా వచ్చినా గుద్దేను గట్ల చంపుతా అని కూడా అంటూ నా ముందే బెదిరించాడుగా. దీంట్లో దొరికిపోతాడు హెడ్ మాస్టర్ గారు. మీరు ఆయన పిల్లలకి గొప్ప గుణం ఉంటుంది. ఏంటో చెప్పన, పాపం సార్రా అంటారు. ఇది చూశాను నేను కూడా కొన్నిసార్లు. నేను ఇవాళ బాగా మాట్లాడుతానా లేదని నాకు సంబంధం లేదు. మీరు వినేదాని మీద నాకు ఉండే వర్కింగ్ మెమరీ మీద ఆధారపడి ఉంది. పిల్లలకు గొప్ప గుణం ఉంటుంది. ఏమంటే పాపం సార్రా అంటారు, పాపం ఎస్ఐ అనేవారు అనరు, పాపం అడ్వకేట్ అన్నారు, పాపం డాక్టర్ ఎవరు అన్నారు. ఏమంటారు? పాపం సార్, పాపం మేడం, పోరీరు అంటారు. అందుకే పిల్లల్ని మేము బాగా ప్రేమిస్తాం. మీలో ఉన్నప్పుడు నా వయసు 57, భాస్కరణ వయసు కూడా 58, 59 ఉంటుంది, బహుశా 60 కూడా ఉండొచ్చు. కానీ మీరు స్కూల్కి రాగానే మా వయస్సు కూడా 16కు పడిపోతుంది. అక్కడి నుంచి అంటే దాదాపు 50 ఏళ్ల వయసు మీరు తగ్గిస్తారు మాకు. అందుకే మిమ్మల్ని మేము ఇష్టపడతాం. ఇట్లా ఇష్టపడ్డందుకు తను రాసిన పాడిన మామూలుగానే పాడాడు, పెద్ద కీరవాణి ఏం కాదు ఆయన. కానీ ఈ గ్రౌండ్ గర్వపడేటట్టు, ఈ మైదానం గర్వపడేటట్టు, తనతో చదువుతున్న ప్రతి విద్యార్థి గర్వపడేట్టు హెడ్ మాస్టర్ గారిని అండ్ టీచర్స్ని చిన్న 2 పదాల్లో చెప్పాడు. ప్రధానోపాధ్యాయులు పవిత్ర బంధం. నాన్న చెప్పు. ప్రధానోపాధ్యాయులు పరమ పవిత్రం. మళ్ళొకసారి, ప్రధానోపాధ్యాయులు పరమ పవిత్రం, వారి బాటలోనే ఉపాధ్యాయ బృందం అన్నాడు. పవిత్రం, బృందం, ఈ 2 పదాలకు చివర 0 ఉంది కనుక ఒకే సౌండ్ వస్తుంది కనుక దీన్ని అంత్యప్రాస అంటారు. అబ్బాయికి ఛందస్సు తెలియదు, యతిప్రాసలు తెలుసో తెలియదు. కానీ ఏం చెప్పాడు అతను? భాస్కర్ అన్న ఎక్కడెక్కడ పనిచేసిండో, ఎంతెంత నిర్మించిండో అదంతా నాకు అనవసరం. ఇవాళ ఒక 13-14 ఏళ్ళ ఒక అబ్బాయి ప్రధానోపాధ్యాయులు పరమ పవిత్రం అన్నాడు. అన్న, యువర్ లైఫ్ ట్రెమెండస్ లైఫ్. వీళ్ళందరూ చూస్తుంటే నాకు కొన్నిసార్లు కాలేజీలో ఉన్నందుకు బాధ అనిపిస్తుంది. ఎందుకంటే వాళ్ళు మాకంటే ఎత్తుంటారు. మీరు చిన్న చిన్న వెహికల్స్ మీద వస్తే ఇబ్బంది పడతారు. ఎంత టార్చర్ ఉంటుంది అంటే మాకు మామూలు టార్చర్ ఉండదు. ఇట్లా కూర్చోబెట్టి మాట్లాడితే కూడా కొన్నిసార్లు వినరు. కానీ చదువు చెప్పాలి జీతం తీసుకుంటున్నందుకు. అప్పుడప్పుడు నాకు అనిపిస్తుంది, ఎందుకైనా బాబు డిగ్రీ కాలేజ్ ప్రిన్సిపల్ని హాయిగా పసిపిల్లల మధ్య ఉంటే వాళ్ళు సీతాకుక చిలకల్లా ఉంటారు, వాళ్ళు గోరువంకల్లా ఉంటారు, వాళ్ళు లేత కంకుల్లా ఉంటారు, వాళ్ళు నిజంగా చూస్తే ఒకప్పటి నేను ఎట్లా ఉండేవాడినో అట్లా ఉంటారు అని అనుకున్నాను. సో ఇప్పుడు నేను ఒక్కరోజు మీ మధ్య నేను ఉన్నందుకు ఇవాళ సింగిల్ డే మీ స్కూల్లో నేను పనిచేసినట్టే నన్ను భావించండి. మీరు అనుకోవచ్చు, నేను నా జీవితంలో 1 డే సర్వీస్ ఒక్కొక్క చోట చేశాను. గవర్నమెంట్ నాకు అట్లా ఆర్డర్ ఇచ్చింది కనుక ఈ ఉపాధ్యాయులందరినీ కలిపి ఏమన్నాడంటే
ప్రధానోపాధ్యాయులు గారు ఎంత పవిత్రమైన వాడో, ఎంత పవిత్రమైన వ్యక్తో, అంతే పవిత్రత ఆ బంధంలోనే ఈ ఉపాధ్యాయులు ఉన్నారని మిమ్మల్ని కీర్తించాడు. బహుశా నాకు అర్థమైంది అది. అంటే మీరు హెడ్ మాస్టర్కి ఆస్మాన్ ఫరక్ లేకుండా, ఎక్కడేం తేడా లేకుండా సహకరిస్తున్నారని అతని కవిత సాక్ష్యం చెప్తున్నది. అందుకు మీ అందరికీ నేను శిరస్సు వచ్చి నమస్కరిస్తున్నాను. నేను టైం చూస్తున్నాను. నాకు స్పీచ్ ప్లాన్ ఉంది అమ్మా, స్పీచే లేదు, స్పీచ్ ప్లాన్ ఉంది. మీకు ఎగ్జామినేషన్ రైటింగ్ ప్లాన్ ఉందో లేదో నాకు తెలియదు. చరణ్ గురించి నేను వచ్చే వారం ఈ పాఠశాల గురించి దినపత్రికలో వ్యాసం వస్తుంది, అప్పుడు మీరు చదవండి. చరణ్ లాగే మిగతా విద్యార్థులందరూ టీచర్లని, మేడమ్స్ని, టీచర్స్ని, హెడ్ మాస్టర్ గారిని, స్కూల్ని ఇష్టపడండి. ఇకపోతే నేను చాలా నేను అంటే మీకేమవసరమో అది డీవియేట్ కాకుండా మాట్లాడడానికి చాలా నేను రాసుకొని వచ్చాను. కానీ ఇప్పుడు మిత్రుడు శ్రీనివాస్, రమేష్, కుక్కడప రమేష్ ఈ కెమెరా పెట్టి నన్ను కదలకుండా చేశాడు. కదిలితే బతకవు సార్ అంటున్నాడు ఆయన. ఇప్పుడు నేను అడ్డు పోలేను, అందుకని నేను అదంతా అక్కడ పెట్టి జనరల్గా మీకు 1-2 అంశాలు చెప్తున్నాను. ఐడియా అంటే అర్థం ఉందా మీకు? ఐడియా స్పెల్లింగ్ తెలుసా? సార్ చెప్పారు కదా, గ్రేట్. అట్లాంటిది అనుకోండి. మీ జిలాని సార్ మాట్లాడితే ఒల్లిగొండ అవతల కినపడ్డది. మరి నేను మాట్లాడి తినపడుతుందో లేదో, ఆయన గట్టిగా చప్పట్లు కొట్టండి. ఎందుకంత మాట్లాడాడు అంటే ఆయన మెటబాలిక్ సిస్టమ్ అట్లా ఉంది. అందరు అట్లా నిలబడి మాట్లాడలేరు. బహుశా నేను అట్లా మాట్లాడే ప్రయత్నం చేస్తే నేను జిలాని సార్ అవుతా, కానీ నేను కాదు. అందుకని నేను అలాగే మాట్లాడదలుచుకున్నా. పిల్లలు రేపు పరీక్షకు వెళ్తున్నారు కనుక మీ దగ్గర ఒక ఐడియా ఉండాలి. అంటే పరీక్షల్లో ప్రశ్న వస్తుంది. నేను ఎట్లా ప్రిపేర్ కావాలని చెప్పను, ఎందుకంటే ఆల్రెడీ ప్రిపరేషన్ అయిపోయింది. మీరు చేయాల్సింది ఏంటిగా పోయి రాయడమే. ప్రశ్న వస్తుంది, రాగానే జస్ట్ యూ ఇమాజిన్ ద ఆన్సర్. మీరు జవాబుని ఊహించుకోండి. ఊహించుకున్న తర్వాత నెక్స్ట్ డి అంటే డిజైన్. ఏంటి? మీరు ఊహించుకున్న ఆన్సర్ని ఎట్లా రాయాలో డిజైన్ చేసుకోండి మనసులో. నేను కూడా అనుకున్నాను 12:15 అవుతుంది. పిల్లలు ఆ వాస్తవాన్ని నిన్నమన్న అయితే గుడ్లు దింపడికి క్లాసులో ఉంటారు. ప్రైమరీ స్కూల్ హెడ్ మాస్టర్ గారు ఉన్నారు. వారి బాధ్యత చాలా ఉంది. వీళ్ళు బాగుండాలంటే మీరు బాగుండాలి. మిమ్మల్ని ఊరికనే పిలవలే ఎక్కడికి. మీరు బాగుంటే అక్కడ 1 to 5th పిల్లలు బాగుంటారు, వాళ్ళే ఇక్కడికి వస్తారు. నేను కూడా వచ్చింది అందుకే. వీళ్ళు బాగుంటే మేము బాగుంటాం పైన. అర్థమైందా? అందుకని మీరు అనుకోవచ్చు నాకు ప్రొఫెసర్ నాన్న గర్వం ఏ కోశాన లేదు. నాకు టీచర్ అనే పదమే ఇష్టం. ఎందుకంటే ఎల్కేజీ స్కూల్ టీచర్ అయినా టీచరే, కాలేజ్ లెక్చరర్ అయినా టీచరే, యూనివర్సిటీ ప్రొఫెసర్ అయినా టీచరే. రాజ్యాంగ పరిభాషలో టీచర్ అనే పదవి చాలా గొప్పది. యూ ఇమాజిన్ ఆన్సర్, నెక్స్ట్ యూ డిజైన్, యూ షుడ్ డిజైన్ ఆన్సర్. తర్వాత ఈ మీన్స్ ఎగ్జిక్యూట్. యూ షుడ్ ఎగ్జిక్యూట్ అంటే ఏంటి? మీరు ఏం ఊహించారో, మీరు చదివింది మీకు ఏం జ్ఞాపకం ఉందో దాన్ని ఎట్లా ఊహించారో, దాన్ని ఎట్లా దాన్ని ఎట్లా డిజైన్ అనుకున్నారో, అంటే బిగినింగ్, మిడిల్, ఎండ్. ఆన్సర్కి ఉంటుంది ఇంట్రడక్షన్, చెప్పండి, ఇంట్రడక్షన్, ఎలాబరేషన్, కంక్లూషన్. అట్లాగే బిగినింగ్, మిడిల్, ఎండ్. మీరు అది చిన్న ప్రశ్న అయినా పెద్ద ప్రశ్న అయినా యూ ఇమాజిన్ ఆన్సర్, యూ షుడ్ డిజైన్ ఆన్సర్, యూ షుడ్ ఎగ్జిక్యూట్. ఎగ్జిక్యూట్ మీన్స్ మీరు
ఏ ఏ డిజైన్ అనుకున్నారో ఆ డిజైన్ ప్రకారం రాయడమే. రాస్తూ లాస్ట్ ఏ ఫర్ యాంప్లిఫై. యాంప్లిఫై మీన్స్ గుర్తుపెట్టుకోండి, మనం జవాబు ప్రారంభించినప్పుడు కొంచెమే రాస్తే అనుకుంటాం, కానీ మీరు డిజైన్ ప్రకారం రాస్తూ పోతున్నప్పుడు అది దానంతటదే జవాబు వస్తుంటుంది. ఎందుకు వస్తుంటుంది? జ్ఞాపకం ఆన్సర్ అంతా మైండ్లో లోడ్ అయి ఉన్నది. అందుకని నేను పరీక్ష రాసే ఎస్ఎస్సి విద్యార్థులందరికీ ఇస్తున్న చిన్న టిప్ ఏంటంటే, ఒక ఐడియాతో వెళ్ళండి. ఐడియా సెల్ ఫోన్తో కాదు, ఐడియాతో వెళ్ళండి. ఐడియా మీన్స్ చెప్పండి. ఇమాజిన్, డిజైన్, ఎగ్జిక్యూట్ అండ్ యాంప్లిఫై. యాంప్లిఫై అంటే కలపడం, పొడిగించడం. ఆన్సర్ వస్తూ ఉంటే దాన్ని మీరు అనుకున్న డిజైన్ ప్రకారం పెంచుతూ ఎక్కడో చోట మీరు అద్భుతంగా ముగించడం అనేది చేస్తే అది ఏ సబ్జెక్టులోనైనా మంచి మార్కులు వస్తాయి. ఇది పరీక్ష రాసే మీకు. ఒక చోట నేను నిజామాబాద్ జిల్లా కామారెడ్డి దగ్గర గర్గుల్ స్కూల్కి వెళ్ళినప్పుడు ఒక చిన్న ప్రశ్న స్కూల్కు అందరు గెలుపకూడే ప్రశ్న ఇచ్చారు. ఇచ్చి స్కూల్లో టీచర్లు ఏం చేస్తారు అని ఈ సింపుల్ ప్రశ్న ఇస్తే నేను మాట్లాడింది బహుశా 9th క్లాస్ 10 ఏళ్ల క్రితం. అక్కడ గర్గుల్ గార్గే అని ఒక ఋషి ఉంటాడు. ఆయన పేరు మీద ఏర్పడ్డ గ్రామం. ఒలిగొండ కూడా తక్కువది కాదు. నేను నవనపేటలో డిగ్రీ కాలేజీలో 5 ఏళ్ళు ప్రిన్సిపల్గా పనిచేసినప్పుడు అప్పుడు పిల్లలతో మాట్లాడుతున్నప్పుడు, అరే మీది ఒలిగొండ కాదురా వాలికొండ. ఏ కొండ చెప్పండి? వాలికొండ లేదు, వళిగొండ. అడాగుడి మూసి ఇక్కడ రాగానే ముడత పడుతుంది మునిపంపులో పోవడానికి. ఆ మూసి వళి తిరుగుతున్న చోట కొండ ఉంది కనుక వళి కొండ సింపుల్ ఏమైంది, అలా పోయి లా అయింది. ఈ మధ్య కళ్యాణం, సీతారాముల కళ్యాణం అంటే అలాకు దీర్ఘం ఇవ్వాలి. పత్రికల్లో కూడా చాలా దుర్మార్గంగా లాకు యావత్తు పెడుతున్నారు. భాషలో చాలా మార్పు వస్తుంది కనుక వళిగొండ వలికొండ లేదు. నాకు రామాయణం మీద గౌరవం ఉంది కనుక ఇదే కొండ వాలికొండ. సో నేనేం చెప్పేవాడిని అంటే, పిల్లలతో ఆ రోజు గర్గుల్లో ప్రశ్న ఇస్తే పాఠం చెప్తారు అని 10 మంది రాశారు. ఏం ప్రశ్న ఇచ్చారు? నేను ప్లీజ్ చెప్పండి. టీచర్లు స్కూల్లో ఏం చేస్తారు, లేదా టీచర్లు మీకేం చెప్తారు అంటే పాఠం చెప్తారు 10 మంది రాశారు. అది నాకు తెలియదా? తిక్కలోనా నేను అదే చెప్తున్నా కదా. లేదు, నోట్స్ దిద్దుతారు. ఏంటి? నోట్స్ దిద్దుతారు. ఇంకొకరు అప్పుడప్పుడు చేరదీస్తారు. ఇంత 24 మంది 25 మంది ఉన్నారు దాంట్లో. ఇట్లనే సింపుల్ ఆన్సర్ రాశారు. కానీ ఒక అబ్బాయి పేరు శివరాం అనే పిల్లవాడు మమ్మల్ని నిర్మిస్తాడు అని రాశారు. మమ్మల్ని నిర్మిస్తారు, మమ్మల్ని తయారు చేస్తారు అని. నేను ఇవాళ చరణ్ గురించి, ఆయన కవితను గురించి ఎట్లా పొగిడానో శివరాముని గురించి చాలా చోట్ల చెప్పాను. శివరాము ఏం చెప్పాడు మనకి? మాకు కూడా చెప్పాడు, టీచర్లు మీరు నోట్స్ దిద్దడం కాదు, పాఠం చెప్పడం కాదు, తల మీద చెరదీయడం కాదు, మమ్మల్ని ఏం చేయాలి, మీరు ఏం చేయాలా, నిర్మించాలని చెప్పాడు. అది ఎవరు చెప్పిన మాట? డిస్కవరీ ఆఫ్ చైల్డ్ పుస్తకంలో మరి ఆ మంటిస్సోరీ చెప్పిన మాట. స్కూల్లో టీచర్స్ పాఠం చెప్తారని మనం అనుకుంటాం, కానీ వాళ్ళు పిల్లల్ని వాళ్ళ భవిష్యత్తు జీవితానికి తయారు చేస్తారని ఆమె చెప్పింది. సో పిల్లలు బాగా ఆలోచిస్తారు. నేను ఇంకొక
చిన్న మాట చెప్పి ముగిస్తాను. మీకు 7th క్లాస్ వరకు ఒక లెక్క, ఆ పైన ఒక లెక్క. ఎందుకు 7th వరకు మీరు ప్రైమరీ స్కూల్ వెళ్ళండి. శ్రీనివాస్ సార్ అదృష్టవంతుడు ఉన్నారా? సార్కి విమర్శలు ఉండవు. ఒకవేళ ప్రైమరీ స్కూల్ టీచర్ ఓవర్ సైట్లో భారతదేశం అనే దానికి కింద జట్కా కాదు, చాలామందికి జట్కా గట్కా కాదు, దాన్ని మహాప్రాణం అంటారు భాషలో. భారతదేశానికి బాగు జట ఇవ్వకపోయినా మాలాంటి వాళ్ళు అరే భారత కాదురా భారత అని నేను రాస్తే చిన్నపిల్లలు ఏడ్చి నోట్స్ కొడతారు. మాకు మా సారే లెక్క, నువ్వు నాకు అయ్యగా అమ్మగా నాయనమ్మగా మాకు సంబంధం లేదు, మా శ్రీనివాస్ సారే లెక్క అంటారు. ఎందుకంటే 6th 7th వరకు పిల్లలు టీచర్ని బాగా ఇష్టపడతారు. ఇంట్లో వాళ్ళ అమ్మ వాళ్ళ నాన్న ఈ ముగ్గురు వాళ్లకు దేవుళ్ళు. కానీ 8th రాగానే మార్పులు వస్తాయి. ఎందుకు వస్తాయంటే బాడీలో మార్పులు వస్తాయిగా. నేను చెప్పేది మీకు అర్థమవుతుంది అనుకుంటా. నాకు కూడా కూతురుంది. నేను ఆమె పెరుగుతున్న దశ నుంచి చాలా అంశాలు చర్చిస్తూ వచ్చా. 8th క్లాస్ రాగానే 7th రాగానే బాడీలో చేంజ్ వస్తుంది. రాగానే కొంచెం సారు తల మీద చేస్తే తీసేస్తాం. అంటే మనం అప్పటిదాకా అమ్మను నాన్నను టీచర్ను ఎంతైతే దేవుళ్ళు అనుకున్నామో కొద్దిగా తేడా వస్తుంది. ఇంకా 8th 9th నుంచి 10th నుంచి ఇక పైకి వస్తూ ఉంటే ఇప్పటిదాకా అందరూ చెప్పినట్టు ఇప్పుడు 11 12 సంవత్సరాల వరకు మీకు త్రిమూర్తులు ముగ్గురే, అమ్మ నాన్న టీచర్ గురువు. కానీ ఈ త్రిమూర్తులు కాస్త పెద్ద అవుతూ ఉంటే చాలా తేడా వస్తుంది. ఎందుకు వస్తుంది అంటే అది మీలో వచ్చిన తేడా కాదు. మీరు కొత్త ప్రపంచంలోకి కొత్త కళ్ళతో కొత్త ఆలోచనలతో వెళ్తున్నప్పుడు వాటిని బ్యాలెన్స్ చేసేవాళ్ళు, వాటిని కోఆర్డినేట్ చేసే శక్తి మా దగ్గర ఉండాలి. పిల్లలు స్వీకరణ దశ నుంచి ఆవిష్కరణ దశకు వెళ్తారు, వింటారు. 8th నుంచి 9th నుంచి విన్నదాన్ని నెగిటివ్గానో పాజిటివ్గానో దాన్ని రీప్రొడ్యూస్ చేస్తారు. వీడు శివాజీ ద బాస్ సినిమాకి పోయి ఇచ్చాడు. అందులో రజనీకాంత్ డైలాగ్ విన్నాడు, నానా పందులే 10 నిమిషాలు చేస్తాయి, పందులే గుంపుగా వస్తాయి, సింహం. దాన్ని వీడు మార్చేమన్నాడు, మమ్మీ పందులే 10 నిమిషాలు స్నానం చేస్తాయి, సింహం సింగిల్ మినిట్ చేస్తుంది అన్నాడు. ఏం తేడా వచ్చింది? 7th క్లాస్ వరకు 6th క్లాస్ వరకు 12 ఇయర్ వరకు విన్న దాన్ని పిల్లలు పెద్ద అయిన తర్వాత ఏం చేస్తారంటే వాళ్ళ ఇష్టం వచ్చిన రీతిలో సృజనాత్మకంగా, అది సైన్స్ అయినా, అది లాంగ్వేజ్ అయినా, అది మ్యాథ్స్ అయినా దాన్ని రీప్రొడ్యూస్ చేస్తారు. బహుశా చరణ్ ఇవాళ మా ప్రధానోపాధ్యాయులు పవిత్రం వారితోనే ఉపాధ్యాయ బృందం అన్నటువంటి అద్భుతమైన లైన్ రాసిన ఆ 2 పదాలు కూడా రీప్రొడ్యూస్లో భాగం. ఒకసారి డిఓ గారి సాక్షిగా మీరు చరణ్కి చప్పట్లు కొట్టండి. 2004 డిసెంబర్ 26 పొద్దున్నే 7:59 నీ పేరు నానా? ఎప్సిబా. ఇట్లాంటి అమ్మాయి టిట్లీకి 2004 డిసెంబర్ 26 ముందు ఆమె లండన్లో చదువుతుంది, 6th క్లాస్ చదువుతుంది. సైన్స్ సార్ సునామీ పాఠం చెప్తున్నాడు. ఆ పాఠం విన్నది ఆమె సునామీ వచ్చిన రోజున థాయిలాండ్ దేశంలో మైకావ్ దీవిలో ఉంది ఆమె. ఏ ఐలాండ్ అది? కంట్రీ పేరు థాయిలాండ్. థాయిలాండ్లో ఒక దీవి ఉంటుంది, ఒలిగొండంతనే ఉంటుంది, కొంచెం పెద్దగా ఉంటుంది. ఆ దీవిలో ఉంది. ఆ దీవిలో చాలామంది యాత్రికులు ఉన్నారు. అంత పొద్దున్నే ఆ దీవిలో ఉంది. థాయిలాండ్లో మైకావ్ దీవిలో ఉన్న టిట్లీ వాళ్ళ సైన్స్ సార్ చెప్పినటువంటి క్లాస్ని గుర్తు చేసుకుంది. పిల్లలు, సునామీ అంటే సముద్రపు లోపలి
భూమి పలకల్లో మార్పు రావడం, భూమి కదలడం, భూమి కంపించడం, తద్వారా సముద్రం ఎత్తు పెరగడం, ప్రజల జీవితానికి ప్రమాదం రావడం. సార్ ఎప్సిబా అడిగింది, సార్ సునామీ వచ్చేటువంటి ఎట్లా గుర్తుపడతాం? ఏం లేదు నాన్న, సింపుల్, యూ హ్యావ్ టు ఐడెంటిఫై బై 3 ఫీచర్స్. వన్ ఈస్, నువ్వు నిలబడ్డప్పుడు, సముద్ర తీరంలో నిలబడ్డప్పుడు నీ కాళ్ళు వణుకుతుంటాయి. అక్కడ ఏముండదు, సింహం ఉండదు, పులి ఉండదు, నాగసర్పం ఉండదు, కానీ ఎదురుగా మనుషులే ఉంటారు, యాత్రికులే ఉంటారు, కానీ నీ కాళ్ళు వణుకుతుంటాయి. నువ్వు గట్టిగా నిలబడవు, ఏటవాళ్ళ వంగిపోతుంటావు. ప్లస్ అప్పటిదాకా పొడిగా ఉన్న ఇసుక కాస్త తడవుతుంటుంది. 3 లక్షణాలు చెప్పాడు. నీ కాళ్ళ కింద ఇసుక తడవుతున్నప్పుడు, నీ కాళ్ళు వణికిపోతున్నప్పుడు, నువ్వు నిటారుగా కాకుండా ఏటవాలుగా వంగిపోతున్నప్పుడు, ఇంకొక 10-15 నిమిషాల్లో సునామీ వస్తుందని అనుకో. అప్పుడు నువ్వేం చేయాలో తెలుసా? నీ దగ్గర మైక్ ఉండదు, ఇట్లాంటిది, నీ 2 చేతులను అడ్డు పెట్టుకొని సునామీ సునామీ అంటూ నువ్వు ఎంత దూరం పరిగెత్తుతూ సునామీ ముప్పుని గురించి అక్కడున్న వాళ్ళందరికీ చెప్తూ వెళ్ళు అని వాళ్ళ సైన్స్ సార్ చెప్పాడు. టిట్లీ 2004 డిసెంబర్ 26 7:59 సునామీని గమనించింది. అదే పని టిట్లీ చేసింది. చిన్న అమ్మాయి, ఎప్సిబా లాంటి అమ్మాయి ఏటవాలుగా పైకి పరిగెత్తుతూ సునామీ సునామీ అంది, చచ్చిపోతారంది, ఆలస్యం చేస్తే మరణిస్తామంది, అందరినీ అలర్ట్ చేసింది. 18-19 నిమిషాల్లో సునామీ ఎంత మేరకు వచ్చి విషాదాన్ని సృష్టించగలదో దాన్ని దాటి మైకావి దీవులో ఉన్నటువంటి మనుషులందరూ, ప్రయాణికులందరూ వెళ్ళారు. ఇండోనేషియాలో, శ్రీలంకలో, మన దేశంలో చాలా చోట్ల సునామీ విషాదానికి మనుషులు చనిపోయారు, ఆస్తి నష్టం జరిగింది, ధన నష్టం జరిగింది. కానీ మైకావ్ దీవుల్లో ఒక్క మనిషి చనిపోలేదు. ఆస్తి నష్టం జరిగితే జరగవచ్చు, ఒక్క మనిషి కూడా చనిపోకుండా సునామీ బారి నుంచి మైకావ్ దీవుల్లో కాపాడిన వ్యక్తి ఎవరు చెప్పండి? వ్యక్తి ఎవరు? టిట్లీ. ఎవరండి? టిట్లీ. సో డిఓ గారు మిమ్మల్ని చూస్తున్నారు పిల్లలు. ఇప్పుడు నేను వారి సాక్షిగా ఓ మాట అడుగుతా. నాలాంటి ఏమీ తెలియని, సముద్ర తీరం భూకంపం వస్తుందని, సునామీ వస్తుందని ఏమీ తెలియని ఆ దీవిలో పడబుదామని పోయినటువంటి ఒకనొక యాత్రికుడు, నాలాంటి వాళ్ళందరినీ ఎవరు కాపాడారు ఆ ప్రమాదం నుంచి? నాన్న ఎవరు కాపాడారు? గట్టిగా చెప్పండి. టిట్లీ కాదు, టిట్లీనేనా? ఇంకా కొంచెం బాగా ఆలోచించండి. రైట్, మీరంతా టిట్లీ అంటారు, ఎందుకంటే మీరు పిల్లల పక్షపాతి కనుక. నేను టీచర్ని కదా, నేనేమంటాను? సైన్స్ సార్ కాపాడాడు. చప్పట్లు కొట్టాడు ఆయన గట్టిగా. ఓకే, సార్ కూడా ఒప్పుకోడు. సార్ నాదేముందండి, ఆ రోజు వర్కింగ్ డే, యాదృచ్ఛికంగా పాఠం వచ్చింది, యాదృచ్ఛికంగా చెప్పిన నా మీద దోయకండి సార్. ఆ రోజు బడి ఉండడమే కారణం. ఏంటి? స్కూల్. చూడండి, నేనేమంటానంటే మైకావ్ దీవిలో సునామీ నుంచి మొత్తం ప్రజల్ని కాపాడిన వ్యక్తి టిట్లీతో పాటు క్లాస్తో పాటు స్కూల్. అంటే మీరు అనుకోవచ్చు, పాఠశాల సమాజాన్ని కేవలం ఇప్పటిదాకా ఎంటర్టైన్మెంట్ ఇచ్చి ఆనందాన్ని మాత్రమే పంచదు. పాఠశాల, టీచర్, స్టూడెంట్, క్లాస్ రూమ్, టీచర్, స్టూడెంట్ అండ్ స్కూల్. ఈ నాలుగు మనుషులని ముప్పు నుంచి కాపాడుతాయని మనకు టిట్లీ కథ చెప్తుంది. బహుశా ఒలిగొండ పాఠశాల కూడా ఈ సమాజంలో
ఏర్పడే అనేక ముప్పులను కనిపెట్టి పాఠం చెప్పి వీళ్ళ ద్వారా క్లాస్ రూమ్ ద్వారా మన ద్వారా ఈ ప్రాంతాన్ని మున్ముందుకు సురక్షితంగా తీసుకుపోయేందుకు దోహదపడాలని నేను చెప్తూ మీతో ఈ వేడితో పాటు నా ఆకలితో పాటు నాలోని కొన్ని ఆలోచనలు పంచుకునే అవకాశం మా భాస్కర్ అన్న వారి మిత్రులు ఇచ్చినందుకు వారందరికీ శిరస్సు వంచి నమస్కారం. జై హింద్, జై తెలంగాణ. Thank you, sir, for spending your valuable time. We will keep in mind all your suggestions. We are very grateful to you, sir. Thank you, sir.